హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం చేసిన మహేష్ బంధువులు కీసరో నితిన్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం కోల్పోయిన మహేష్ యాదవ్. ఇక వివరాల్లోకి వెళ్తే ఆదివారం కీసర బోడ్రాయి పండుగ ఉన్న నేపథ్యంలో బంధువుల ఇంటికి వచ్చిన మహేష్ యాదవ్ ఇక సాయంత్రం ఆరోగ్యం బాగోలేదని స్థానికంగా ఉన్న నితిన్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం వెళ్లాడు మహేష్. ఇక డాక్టర్స్ మహేష్కి ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేశారు. చికిత్స చేసిన అనంతరం మహేష్ నోటి మాటలు రాకపోవడంతో అక్కడి నుండి తీసుకెళ్లనంటూ అర్జెంట్ అంటూ హుటాహుటిన నాగర విజయ్ హాస్పిటల్కి తరలించారు. మార్గమధ్యలోనే మహేష్ యాదవ్ మృతి చెందాడు. ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరమే మహేష్ యాదవ్ మృతి చెందినట్లు అనుమానంతో మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. నితిన్ హాస్పిటల్లోని ఫర్నిచర్ ఏసీ ధ్వంసం చేశారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే మహేష్ యాదవ్ మృతి చెందినట్లు ఆరోపిస్తున్న మహేష్ బంధువులు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక పోలీసులు ఎంత చెప్పినా మహేష్ బంధువులు వినలేదు. ఇక మృతుడి స్వస్థలం యాదాద్రి జిల్లా పగిడిపల్లి. అక్కడ సైడ్కి వస్తుందని ఇంటి దగ్గర చెప్పిండు. ఇంటి దగ్గర వేడి వాటర్ తాగి ఇక్కడికి వచ్చి ఇంజక్షన్ ఇప్పించుకుంటాను వచ్చిండు. ఆ డాక్టర్ ఇక్కడికి రాగానే నరానికి 3 ఇంజక్షన్స్ ఇచ్చిండట. ఇంజక్షన్స్ ఇది మంచిగా లేదు, అక్కడే పడిపోయింది.